ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారిన విషయం అందరికీ తెలుసు. కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు. మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన మాటలను తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ను ఏ విధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్లు వేశారు. ఈ వివాదం నేపథ్యంలో శివాజీ గారు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై సారీ కూడా చెప్పారు. అదేవిధంగా తన వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని గురించి నా అన్వేషణ యూట్యూబర్ ఏకంగా హిందూ దేవుళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అంతేకాకుండా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గురించి కూడా కాంట్రవర్సీగా మాట్లాడడం పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు బగ్గుమంటూ ఉన్నాయి. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఏకంగా హిందూ దేవులను ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని శివాజీ వ్యాఖ్యలు నేపథ్యం ఈ వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుబట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారు అంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి గురించి నీచంగా మాట్లాడాడు కూడా. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదుల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటూ ఉన్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మన దేవుళ్ళని టార్గెట్ చేసుకొని సనాతన ధర్మం గురించి మరింత నీచంగా మాట్లాడే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్న మనల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. మొత్తంగా యూట్యూబర్ నా అన్వేషణ గాడి వివాదం ట్రెండింగ్గా అయిపోయింది. ఈరోజు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ మళ్ళీ చిక్కుల్లో అయితే పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ భాగోతాన్ని బయటపెట్టి ప్రశంసలు అందుకున్న అతనిపై ఇప్పుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వారి పేర్లను బయటపెట్టాడు. లోకల్ బాయ్ నాని, నటుడు ఆలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేశాడు. అదే సమయంలో కొందరు సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అన్వేష్. ఇప్పుడు ఇదే కారణంతో మరోసారి చిక్కుల్లో అయితే పడ్డాడు. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది కూడా. బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు 300 కోట్లు కొట్టేశారంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే అది అవాస్తవం